కౌశిక్, నీకు ₹1,00,00,000 దొరికితే నువ్వేం చేస్తావు? తీసుకెళ్లి మా ఆవిడ చేతికి ఇస్తా, షాపింగ్ చేసుకుంటా. కౌశిక్, అసలు నువ్వు దేవుడు. అసలు ఇలాంటి థాట్స్ నీకెలా? ఎందుకంటే ఇవ్వకపోయినా మా ఆవిడ లాగేసుకుంటుంది. ఏడ్చోలే. అయినా ఇక్కడ ఒక పిల్లోడు తప్పిపోయాడంట. వాడు దొరికిన వాడికి ₹1,00,00,000. ₹1,00,00,000 దొరికాడా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్ర. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? చెట్టు లేదు, పుట్ట లేదు. హలో, చెట్టు పుట్ట లేదేమో గాని ఈ పెట్ట ఇక్కడే ఉంది కదా. నువ్వు పెట్టలా లేదే, మరి అదేశం ఎట్లా ఉన్నావు? బయలుదేరు అంటే ఏ సినిమాకో షికార్కో తీసుకెళ్తాం అనుకున్నావు. ఈ డొక్కు పార్క్ తీసుకొచ్చు. ఇంట్లో ఉంటే అట్లా దిక్కుమాల ఆలోచనలు వస్తాయనే ఈ పార్క్ తీసుకొచ్చా. ఏముంది అంటే ఇక్కడ తీసుకొచ్చావు? అసలు ఈ పార్క్ స్పెషాలిటీ తెలుసా నీకు? చెప్పు నాన్న. ఒకప్పుడు అమ్మాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని పొదల్లో ఉండేవాళ్ళు, ముసలోళ్ళంతా బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళంతా పొదల్లో దొరుకుతున్నారు, అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని రోడ్లు పడుతున్నారు. హలో, నీ నోరు దోల కొద్ది తగ్గించుకో. ఇక్కడ నాలాంటి లేడీస్ కూడా ఉండే ఉంటారు. అమావాస్య రోజు చంద్రుని చూడాలనుకోవటం, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూడాలనుకోవటం మన భ్రమేనండి. నీ నోట్లోంచి మంచి మాటలు వస్తాయి అనుకోవడం, ఆ మురికాలలోంచి సువాసన వస్తుంది అనుకోవడం కూడా భ్రమే అండి. సేమ్ టు సేమ్ నువ్వు మాట్లాడినప్పుడు కూడా నాకు ఇదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకబ్బా? చిచ్చి, ఆ ప్రభ సంబంధం చేసుకున్నామా? మరి చేసుకోవాల్సింది, ఎందుకు చేసుకోలేదు? చేసుకునేదాన్నే, కొంచెం హైట్ ఎక్కువ అని మా ఇంట్లో వాళ్ళు చేయలేదు. నాకు కూడా నీకంటే ముందు సన్నీ లియోన్ సంబంధం వచ్చింది. చేసుకుందాం అని అనుకున్నా, ఎక్కడ యాక్ట్ చేయమంటా అని ఆగిపోయి. ఎందులో? సినిమాల్లో నాకు కొంచెం కెమెరా పేరు కదా. చాలే, పెళ్ళని సుఖపెట్టడం కూడా రాదు. రోజు నా వంతు ప్రయత్నం చేస్తానే ఉన్నాగా. ఏంటో తమరు చేసేది? ఐ మీన్ అంట్లు తోవడం, బట్టలు ఉతకడం, నీకు హెల్ప్ చేస్తానే ఉన్నాను కదా. హెల్పే. నీలంటాడు వెనకడికి బ్యాట్ ఎత్తడం చేత కాదు కానీ ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొస్తాను అన్నాడంట. తీసుకురమ్మంటే డొక్కు పార్క్ తీసుకొచ్చు. ఒరే, ఆ పొదలోడు కొంచెం బూచి ఉండరా, ఓ ఊపేస్తున్నాడు చెట్లని. చచ్చిపోయిన ఉన్నాడు బాబు. రే అరే ఎవడ్రా నువ్వు? నాన్న. నాకు తెలుసండి, మీ మీద నాకు ఎప్పటి నుంచో అనుమానమే. నాకంత సీనే ఉంటే నీకే పిల్లలు పుట్టేవాళ్ళుగా. నేను అడుగుతానుండు, ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరే నాన్న. వాడి పేరే నాన్న అంట. ఇంతకీ మీ నాన్న ఎవరు? ఏంటి సార్ ఈ దారుణం కౌశిక్ గారు? ఏంట్రా అంటే మీ ఇద్దరు భార్య భర్తలే కదండి? ఎందుకురా నీకు అంత డౌట్ వచ్చింది? అంటే లవర్స్ అయితే పొదల సాటుకు పోయి ఉండేవాళ్ళు కదా, భార్య భర్తలు కాబట్టి బయట బల మీద కూర్చో ఉండరు. ఎవరు నువ్వు ఇంతకే పార్క్ లో పల్లి నమ్ముకునేవాడు? లేదండి, పాంప్లెట్లు ఇచ్చేవాడిని. ఏ పొదల్లో దూరి రోగాలు వచ్చి మందుల కోసం పాంప్లెట్లు ఇచ్చి అడుక్కుంటున్నావా? చూడండి, మీకే అర్థం అవుతాయి. ఏంట్రా దాని పైకి కిందకి ఎగాదిగా చూస్తున్నావు? అంటే పాప బాగుంటాను. పాప కాదు, పెద్ద పేప. నోరు తెరిస్తే పచ్చి బూతులు వస్తాయి. పోదలకి ఏంటి అంత ఆనందంగా చదువుతున్నావు? ఏమండి, మనకి మంచి రోజు వచ్చేసాయి. వీడు మైసూర్ మహారాజు మనవడంట. అవునా? వీడు తప్పిపోయాడంట. వీడిని పట్టిస్తే కోటిస్తామని ఇక్కడ వేసారండి. మీ ఆడవాళ్ళు కరెన్సీకి ఇచ్చేవాళ్ళు, కట్టుకున్న మొగుడు కూడా ఎవరైనా. సరే తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. ఏంటి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నా? ఇప్పుడే కాదు, వీడిని ఒక 2 రోజులు మన దగ్గర ఉంచుకొని వీడు ఆల్లా పాలనా చూసామనుకో, వీడికి మనకు మంచి అయిపోతాడు కదా. అప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బు డిమాండ్ చేయొచ్చు. వాడికి అర్థమైపోద్ది. ఊరుకోండి, చిన్నపిల్లడు, వాడికేం అర్థం అవుద్ది. మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? చెప్పినట్టు నేను చేయాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చేయకపోతే ఏం చేస్తావు? అరిస్తే ఏమవుద్ది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మీ దోలు తీరుద్ది. ఇది బ్రెయిన్, వింజి బ్రెయిన్ కంటే క్రిమినల్ గా ఉంది. అంకుల్ అలా ఏం చేయరు కానీ నువ్వు చెప్పినట్టే చేస్తారు. మన ఇంటికి వెళ్దామా? ఓకేనన్నా. బంగారు తండ్రి, బొద్దిగా ఇదే మన ఇల్లు. ఇప్పుడు చెప్పు నాన్న, నీకేం కావాలి? ఆంటీ మీరు వెళ్ళి కాఫీ తేయండి, అంకుల్ మీరు వెళ్ళి ఐస్ క్రీమ్ తేయండి. ఒరేయ్, కాఫీ ఐస్ క్రీమ్ రెండు ఒకేసారి ఎందుకురా? ముందు వెదికి కాఫీ తాగుతా,
కాలిందనుకో చల్లగా ఐస్ క్రీమ్ తింటా. వీడికి ఉన్న డిమాండ్లు ఆ వెళ్ళిపోయిన టీం లీడర్ కూడా లేవండి. తినేసావు కదా, నువ్వు ఇప్పుడు కింద పడుకోవాలి, నేను పైన పడుకుంటా అనమాట. నేనే పైన పడుకుంటే మీరే కింద పడుకోవాలి. ఏరా ఎక్కువ చేస్తున్నావు, లేకపోతే నేను వస్తా. అరవద్దు నాన్న, నువ్వే పైన పడుకో, మేమే కింద పడుకుంటాం. ఓకేనా? పడవే చాపేసుకుని బయట ఎడుద్దాం. అమ్మా అమ్మా ఏంట్రా ఎందుకు అలా కరుస్తున్నావు? ఏసీ రావట్లేదు. కరెంట్ పోతే ఏసీ ఎలా పనిచేస్తాయి? అయితే కూర్చో. ఏంట్రా నా మీద కాలేసావు? ఒరే నా మీద 2 కాళ్ళు వేసావా? అయితే అరుస్తా. అరవద్దు నాన్న, కాళ్లే కాదు ఏమైనా వేసుకో, కావాలంటే నా నెత్తి మీద కూర్చొని నాట్యం చెయ్యి. ఓకేనా? ఆంటీని పిలు. ఎందుకురా? ఇసానమని ఇసానమని. నాకు ఆకలేస్తుంది, నేను బిర్యానీ తింటా. ఒరే ఇప్పుడే కదరా కాఫీ తాగావు, ఐస్ క్రీమ్ తిన్నావు. అంటే ఈవినింగ్ నేను టీవీ విండియాలో చికెన్ బిర్యానీ చేస్తుంటే చూసాను, నాకు అదే బిర్యానీ కావాలి. ఏమ్మా వింజా, నువ్వు అస్తమానం టీవీలో బిర్యానీ గట్రా చేస్తా ఉండు, నీ బాయ్ ఫ్రెండ్ బయటకు వెళ్ళి బయట తినేసి వస్తాడు. 5 నిమిషాలు 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు నాకు ఇంపార్టెంట్. మీరు అసలు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ 5 నిమిషాలు నాకు కావాలి అంతే. అమ్మో, చిన్నాళ్ళు ఒకడే మిమిక్రీ చేస్తున్నాడు అనుకున్నాను, నువ్వు కూడా మొదలు పెట్టావా? వింజ బిర్యానీయా? వింజ బిర్యానీయే. జాగ్రత్త రై. బాబా ఎంత బాగా తింటున్నాడు అసలు, నాలానే యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకో 4 రోజులు సాగితే మన ఆస్తి అంతా నాకు ఇచ్చేయాల్సిందే. లోపలికి వెళ్దాం. అంకుల్ నేను కూడా వస్తా. ఒరే మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. నేను కూడా ఆడుకుంటా. ఇది నువ్వు ఆడే ఆట కాదు నాన్న, మేము మాత్రమే ఆడుకోవాలి. నేను పింక్ ఆడుకునే వాళ్ళం కదా. అంటే నువ్వు పింకీతో ఆడుకునే ఆట వేరు, ఈ ఆట వేరు అనమాట. అయితే వింజాను పిలు. ఒరే వింజెందుకురా? అంటే నేను చిన్నప్పుడు. ఒరే నువ్వు ఉందే ఎంత, నా చిన్నప్పుడు అలా ఫ్లాష్ బ్యాక్ మళ్ళా. అబ్బా పంచు నవ్వన్ నవ్వన్ నవ్వన్. నేను చిన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తను వింజా లాగానే ఉండేది. మరి కౌశికం చూస్తే ఎవరు గుర్తు రావట్లేదా? నా గర్ల్ ఫ్రెండ్ వెనకాల ఒక కుక్కలాగా తిరుగుతూ ఉండేవాడు. అన్న మన చైల్డ్హుడ్ క్యారెక్టర్ కూడా అంతేనా? విశ్వాసం ఎక్కువ తమ్ముడు. అరే ఆ వింజా కౌశిక్ కాకుండా వేరే ఏదైనా అడుగు. అయితే నువ్వు కామెడీ చేయాలి. బాబు నాయనా, ఈ జన్మకు అలాంటివి జరగవరా? ఈ కాళ్ళు పట్టుకుంటాను రా. అది కాకుండా ఇంకేదైనా అడగరా అంకుల్ని. అంకుల్ మీరు ఆంటీతో డాన్స్ చేయాలి. నేను దాంతో డాన్స్ చేయాలా? చేయను. అయితే కౌశిక్ వచ్చి చేస్తారు. కౌశిక్ వస్తే డాన్స్ కాదు, ఏం చేస్తాడు అందరికి తెలుసు ఇక్కడ. నీ గురించి ఎంత బాగా తెలుసురా. సరే ఏదో ఒకటి లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను, పాట పెట్టండి రాజా. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చిన్న ఎలా ఉంది నా డాన్స్? అంకుల్ మీ డాన్స్ చూస్తుంటే నాకు తిర్ర వస్తున్నా. ఎన్నాళ్ళు ఈయన మిమిక్రీ చేస్తేనే ట్రర్లు వస్తాయి అనుకున్నాం, ఈయన డాన్స్ చేసినా ట్రర్రే వచ్చిద్దా? సర్లే బాత్రూమ్ అటుంది పో. ఎల్లానా ఎల్లు. ₹1 కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నామే మనం. అంకుల్ ఏంట్రా? వచ్చి కడగండి. చిన్న నాన్న నువ్వు ఆ పార్క్ లో పాంప్లెట్లు మంచివాడు కదా? అవును. ఒరే వాడు మైసూర్ మహారాజు మనవడు, మా ప్రాపర్టీ. ఉండు, ఈ నా కొడుకు. నీ కొడుకా? వీడికి తిండి పెట్టలేక ఇదిగో ఉన్న బట్టలు కూడా అమ్మేసుకున్నా. అవునా? రోజు పార్క్ కు రాను, నీలాంటి బకరాన్ని ఒకరిని చూసుకోవటం, ఉదయాన్నే వదిలిపోవటం, సాయంత్రం తీసుకుపోవటం. ఇది ఈ రోజు నువ్వు దొరికావు. దాంట్లో కోటి ఇస్తానని రాసావు. కోటి ఇస్తానని రాసా, ₹1 కాదు. మరి ఏంటి కోటి అంటే? దండాలు కావచ్చు, ఆశీర్వచనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవునా? పోన్లేదే. అయితే నీ పిల్లడు ముద్దు వస్తున్నాడు, 2000 బిర్యానీ తీసుకోపోతా. ఒరే నేను 2000 అంటే డబ్బులు కాదురా, అవి తన్నులు కావచ్చు,
దెబ్బలు కావచ్చు, చెప్పు దెబ్బలు కూడా కావచ్చు అనమాట. నా బుజ్జి బాయ్ ఫ్రెండ్ ఎంత బాగున్నాడు అసలు. అబ్బా అంత ఆతృతగా చూస్తే అంటారు నా డౌట్ వచ్చింది అసలు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళా. ఎక్కడెక్కడ ఏం చేస్తాడో వచ్చా ఒకసారి అలా రౌండ్ అప్ వేసుకుని గర్ల్ ఫ్రెండ్ అంట.